హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజులాగే ఈరోజు కూడా నా డే 5 డైట్ జర్నీ ఏబీసీ జ్యూస్తో స్టార్ట్ చేశాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ యోగా కానిచ్చేసి టిఫిన్లో ఒక జొన్న దోశ తిన్నాను. ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు జొన్నలు ఒక 8 గంటల పాటు నానబెట్టి పిండి తయారు చేసి రుబ్బుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఏబీసీ జ్యూస్ తాగేసి ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి జొన్న దోశ తినేసానండి. మిల్లెట్స్ కూడా డైలీ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు. మార్నింగ్ పని ఉండి బయటికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నాకు ఈ ఫ్రూట్ బౌల్ కనిపించింది. రకరకాల ఫ్రూట్స్తో ఫ్రూట్ సలాడ్ చేసి ఈ విధంగా అమ్ముతున్నారండి. దీని రేట్ వచ్చి 25 రూపీస్ మాత్రమే. ఒక 5-6 రకాల ఫ్రెష్ ఫ్రూట్స్తో ఈ ఫ్రూట్ సలాడ్ని తయారు చేశారండి. ఒకరికైతే ఫుల్గా సరిపోతుంది. ఉదయం బయటకు వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి 1 గంట అయిందండి. నాకు బాగా ఆకలిగా అనిపించింది. కొంచెం వైట్ రైస్, బెండకాయ కర్రీ, అవిసె గింజల పొడి, ఇంకా ఉసిరికాయ పచ్చడితో భోజనం తినేసాను. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగాను. మేము భోజనంలోకి వాడే రైస్ కూడా తక్కువ పాలిష్ చేసినవేనండి. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయండి, చూసుకోలేదు. గ్రేప్స్ ఒకటే ఉన్నాయి. మిలియన్ గ్రేప్స్ అన్నీ కడిగేసి ఈవినింగ్ స్నాక్స్ కింద తినేసాను. ఉదయం కూడా ఫ్రూట్ బౌల్ తిన్నాను కాబట్టి ఈవినింగ్ గ్రేప్స్తో సరిపెట్టేశానండి. ఈవినింగ్ స్నాక్స్ 4 కల్లా కంప్లీట్ చేశాను. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే ఓట్స్ ఉప్మా చేశానండి. ఈ ఓట్స్ ఉప్మాలో నేను పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీ, ఆనియన్, టమాటా, అల్లం వేసి చేశానండి. ఓట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. అంతేకాదు తొందరగా బరువు తగ్గడంలో కూడా బాగా సహాయపడుతుంది. ఈ ఓట్స్ ఉప్మా రెసిపీ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.